జయంతి సందర్భంగా జనవరి 23న రవీంద్ర భారతిలో సాయంత్రం 6 గంటలకు వీరభారతం ఒక నృత్య ప్రదర్శన, ప్రయోగాత్మకమైన నృత్య ప్రదర్శన. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన రచన అది. ఈ నాటకాన్ని త్రైలోక్య ఆర్ట్ అసోసియేషన్ ఇందిరా పరాశరం దర్శకత్వంలో ప్రదర్శించబడతా ఉంది. ఈ నాటకంలోని ఇతివృత్తం ఏంటంటే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక స్వాతంత్ర పోరాటం అది. దేశ చరిత్రలోనే అతి గొప్ప ఉద్యమం, లక్షలాది మంది వీరుల బలిదానం, ఆత్మార్పణతో నిండైన స్వాతంత్ర సమరం అది. దాదాపుగా 200 ఏళ్లుగా సాగిన ఆ పోరాటాన్ని బానిసత్వములో కుములుతున్న భారతీయుల స్వాతంత్ర్య వాంఛను ప్రజ్వరిల్లజేయడంలో సాహిత్యం, కళలు ఎంతో కృషి చేశాయి. అందులో నాటకం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించింది, దేశభక్తిని ప్రేరేపించింది. కానీ నేడు దేశభక్తిని అర్థం మారుస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో భావి తరాలకు ఒక స్వాతంత్ర స్ఫూర్తిని అందించాలి, భావి తరాలకు ఒక బాధ్యతను గుర్తు చేయాలి, స్వేచ్ఛను బతికించుకోవాలి, భిన్నత్వంలో ఏకత్వం అనే శతానేక భారతీయ సంస్కృతులను సంరక్షించుకోవాలి. ఆ ఆలోచనలోంచే పురుడు పూసుకుంది ఈ ప్రయోగాత్మకమైన నృత్య రూపకం వీరభారతం. కాబట్టి ఆ వీరభారతం ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి ఈ నాటకం ప్రదర్శించబడుతూ ఉంది. కాబట్టి దయచేసి యావత్ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు చూడదగ్గ ఒక గొప్ప నాటకం. పిరికితనాన్ని పాతాళంలో పాతరేసే వీరభారతం, నిజమైన దేశభక్తిని రగిల్చే ఒక భాస్వరం వీరభారతం. స్వాతంత్రోద్యమాన్ని రేఖామాత్రంగా అతిశక్తివంతంగా ప్రయోగించిన ఈ కాలపు రచయిత సుద్దాల అశోక్ తేజ కలం నుంచి వచ్చిన వీరభారతం. అది వీరులకు, వీర యోధులకు నిరంతర నివాళిగా నృత్యరూపకం ఉంటుంది. కాబట్టి అందరూ, ఎందరో మహనీయులు, ఎందరో మహానుభావులు విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు ప్రజలందరూ ఇది తప్పక చూడాల్సింది.